ఈ భూమి మీద ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రకృతిలో చెట్లు, పక్షులు, జంతువులు, నదులు, కొండలు, సముద్రాలు అన్నీ ఉంటూనే మనకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మన మనుగడ సాధ్యం పడుతుంది కూడా. ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. కానీ ఈ భూమి మీద మనిషి చేసే పని వలన, ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో, భవిష్యత్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒక చెట్టు మరియు నది పాత్రల ద్వారా మనకి తెలుస్తుంది. ఒక చెట్టు మరియు నది మంచి స్నేహితులు. అవి వాటి ఫీలింగ్స్ని ఈ విధంగా పంచుకుంటున్నాయి. ఒక నది ప్రక్కనే చెట్టు ఉంది. ఆ చెట్టు నీటిలోని చేపలకి, పక్షులకి, జంతువులకి ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. చెట్టు ఏం చెబుతుందంటే, ఏమిటి చాలా విచారంగా ఉన్నావు నది, ఇవాళ సంతోషంగా లేవే, ప్రతిరోజు ఆహ్లాదంగా సంతోషంగా ఉండేవాడివి. నది: అవునయ్యా, నేను నా ఉరకలు వేసే స్వచ్ఛమైన నీటిలో చాలా అందంగా కనపడేవాడిని. కానీ ఈ మనుషులు నాలో వేసే చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్థాల వలన నేను కొద్ది రోజుల్లోనే చనిపోయే స్థితికి వెళ్ళబోతున్నాను. నన్ను చూడు, నాలో ఇంకా కొద్దిగా మాత్రమే నీళ్లు ఉన్నాయి. కానీ నా ప్రియమిత్రుడైన చెట్టు, నీవు కూడా ఎందుకు చాలా విచారంగా ఉన్నావు? చెట్టు: ఓ నది, మై ఫ్రెండ్, నేను కూడా ఏమంత బాగోలేదు. నాకు కూడా చాలా బాధలున్నాయి. నేను కూడా మీలాంటి అదృష్టవంతుణ్ణి కాదేమో. నా పరిస్థితి కూడా నీకులాగానే ఉంది. మనుషులు నన్ను జాలి, దయ ఏమీ లేకుండానే నరికేస్తున్నారు. నా ప్రక్కన ఎటువంటి నీరు లేదు. ఇప్పుడు చూడు, నా వేళ్ళు ఎండిపోతున్నాయి, నా ఆకులు రాలిపోతున్నాయి. నేను ఎంతో కాలం బ్రతకలేను. ఈ ప్రకృతిలో నా అవసరం ఎంతో ఉంటుంది. కానీ ఈ మనుషులు వేసే ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఈ నదిలో నీళ్లు ఇంకిపోతున్నాయి. నీవు ఎలా చనిపోబోతున్నావో నా పరిస్థితి కూడా అంతే. తర్వాత నేను కూడా అంతరించిపోతానేమోననే భయపడుతున్నాను. కానీ మనమిద్దరమీ కూడా ఒక ఆలోచన చేద్దాం. మనం ఈరోజు నుంచి కూడా మంచి చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిద్దాం. వారిని కలిసి, మనుషుల్ని కలిసి, ఓ మనిషి మమ్మల్ని కాపాడు అని ప్రాధేయపడదాం. ఈ గ్రీన్ రివల్యూషన్లో మనకంటూ మంచి మార్గాన్ని వెతుక్కుందాం. మనలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా వేయవద్దు అని చెప్పి మనుషుల్ని వేడుకొందాం. సరేనా? సరే నది.